హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే తెలంగాణ సిపి గెట్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఆ యొక్క ర్యాంకును మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈరోజు సిపి గేట్కు సంబంధించి ఎంతమంది రాసిండ్రు, ఎంతమంది పాస్ అయ్యిండ్రు అనేటువంటి విషయంపై ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్ అయితే ఇప్పుడు చూద్దాం గైస్. సిపి గేట్లో 51,317 మంది పాస్. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపి గేట్లో 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల కోసం 54,692 మంది గత నెలలో పరీక్ష రాశారు. వారిలో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, ఓయూవీసీ ఎం కుమార్, కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి తదితరులు సోమవారం ఫలితాలను విడుదల చేశారు. సో సిపి గేట్కు సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కన్వీనర్ కోటా కింద సీట్లు పొందేందుకు ఈ నెల 10 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభమవుతుందన్నారు. సో గైస్, రేపటి నుంచే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా నేను ఇక్కడైతే చెప్తాను. మొత్తం 253 కళాశాలల్లో 41,709 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా మండలి ఉపాధ్యక్షులు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మద్, కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రతాప్ రెడ్డి, మహిళా యూనివర్సిటీ విసి సూర్య ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. సో గాయస్, మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి అని అంటే ఈ నెల 10 నుంచి 15 వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 18 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. సీట్ల కేటాయింపు వచ్చేసి సెప్టెంబర్ 24న ఉంటుంది. కాలేజీలో మీరు 27 తేదీ లోపు రిపోర్ట్ అయితే చేయాలి. సెప్టెంబర్ గాయస్, ఇది గుర్తుంచుకోండి. రెండో విడత రిజిస్ట్రేషన్ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది షెడ్యూల్కు సంబంధించి పీజీ సెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్. ఇప్పుడు మీ యొక్క ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి గైస్. ముందుగా అయితే గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి cpgate.tgche.ac.in అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే మనకు ఒక ఈ న్యూ విండోకి అయితే మనము న్యూ ట్యాబ్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూడండి, సిపి గేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఇక్కడికి వచ్చేస్తాం గైస్. మనకు ఇక్కడికి రాగానే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ టీజీ సిపి గేట్ అడ్మిషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తేనేమో డైరెక్ట్గా మన కౌన్సిలింగ్కి వెళ్ళిపోతాం. మనకు ఇది వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేస్తాం మనము, ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పేజీ. సో ఇది ఇక్కడైతే మనకు చూడండి గైస్, ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 2 అనేది ఎవరికి ఆల్రెడీ 5 ఇయర్స్ వాళ్ళది ఉంది కదా, అది వాళ్ళకి సంబంధించి అన్నట్టు. ఓకేనా, ఇది మనకైతే ఇక్కడ క్యాండిడేట్ కాలేజ్ లాగిన్, దాని తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ సీట్ ఇది ఉంది కదా, ఇవైతే 5 ఇయర్స్కు సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది చూస్తుంటా, ఇది 5 ఇయర్స్కు సంబంధించింది. సో ఇప్పుడు మీరు రిజల్ట్ని ఎలా చూసుకోవాలి అని అంటే గైస్, ముందుగా మనకి ఇక్కడ చూడండి, దీన్ని పైకి ఇలా స్క్రోల్ చేస్తే మనకు రిజల్ట్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇగో రిజల్ట్, ఇది రిజల్ట్ అన్నట్టు గైస్. చూడండి, ద రిజల్ట్ ఫర్ సిపి గేట్ 2025 హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఈ కింది సబ్జెక్ట్లో సిపి గేట్ రిజల్ట్ని అయితే రిలీజ్ చేసిండు. ఇది వచ్చినటువంటి రిజల్ట్ గైస్. దీన్ని ఇలా స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ ర్యాంక్ కార్డు ఉంది కదా, మనకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డును మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాంక్ కార్డ్ మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి అని అంటే గైస్, ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అని చెప్పేసి వస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. మనకు కౌన్సిలింగ్ క్లిక్ చేస్తాం కదా, కౌన్సిలింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఉంది చూసిండ్రా, ఇది ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చూడండి, ఇక్కడ కాలేజ్ లాగిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకు ఫేజ్ 1 కదా, మనకు ఫేజ్ 1కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి గైస్.
గైస్ ఇక్కడ ఇదైతే 5 ఇయర్స్‌కి సంబంధించింది కదా! మీరు అనుకున్నారు. ఎక్కడ మరది మీరు చూపించిండ్రు. అక్కడ లేదు గదా! క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదంతా లేదు గదా! అని జెప్పేసి అంటే మనకు రిజిస్ట్రేషన్స్ రేపటి నుంచి గదా! అది అందుకే లింక్ ఎనేబుల్ కాలేదు. సో, గైస్ ఇక్కడైతే మనకు చూశారు గదా! ఇక్కడ 5 ఇయర్స్ అని జెప్పేసి వస్తుంది. ఈ బ్లాక్ లైన్ ఉంది చూసిండ్రా? దాని కింద ఉంటుంది. సో, ఇలా తిప్పితే కనిపిస్తుంది మీకు. జస్ట్ అక్కడ కనిపిస్తుంది గదా! 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని జెప్పేసి వస్తుంది గదా! సో, మనకు అక్కడైతే మనకు 2 ఇయర్స్‌కి సంబంధించినటువంటి లింక్ అయితే ఎనేబుల్ అయితుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు చెప్పాం గదా! ఇక్కడికెళ్ళిపోతాం అని జెప్పేసి. సో, ఇక్కడైతే మనకు లింక్ ఎనేబుల్ అయితుంది గైస్. ఇంపార్టెంట్ లింక్స్ అని జెప్పేసి ఉంది గదా! లెఫ్ట్ సైడ్‌లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అని జెప్పేసి ఉంది గదా! అక్కడ దానికి సంబంధించి మనకైతే పీజీకి సంబంధించినటువంటి ఆ లింక్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి అయితే మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పే చేసి దాని తర్వాత సర్టిఫికేట్స్‌నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. దానికి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అనంటే మీకు తెలుసు కదా! 10థ్ నుంచి ఇంటర్ వరకు 10థ్ నుంచి డిగ్రీ వరకు ఏవైతే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయో, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. దాంతో పాటుగా మీకు కన్సాలిడేట్ మెమో, ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఒరిజినల్ డిగ్రీ, క్యాస్ట్, ఇన్‌కము, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు, డిస్టెన్స్ వాళ్ళకైతే రెసిడెన్సీ సర్టిఫికేటు. ఎందుకంటే బోనాఫైడ్స్ ఇవన్నీ ఉండవు కదా! స్టడీ కండక్ట్స్ ఉండవు కదా! వాళ్ళకి. వాళ్ళకవి కావాలి కదా! క్యాస్ట్, ఇన్‌కము, దాని తర్వాత ఈ ఆల్ మెమోస్, ఈ సర్టిఫికేట్స్ ఏది స్టడీ సర్టిఫికేట్స్ అయితే అన్నీ కావాలి గైస్. దీనికి సంబంధించినటువంటి ఈ మెమోస్ అన్నిటిని కూడా మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి లేకపోయినా కూడా దాంతో పాటుగా మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ కావాలి గైస్. ఇవన్నీ ఏ ఒక సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఏంది అంటే అంటే అక్కడ మనం స రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా అయితే మ్యాండేటరీ కావాల్సినటువంటి సర్టిఫికేట్స్‌నైతే మీరన్నీ అప్‌లోడ్ చేయాలి. ఇది సిపి గేట్‌కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. రేపైతే ఈ యొక్క లింక్ అయితే ఇక్కడే ఎనేబుల్ అవుతుంది. చూడండి గైస్ ఇక్కడ 5 ఇయర్స్ అయితే రెడ్ ఇంపార్టెంట్ లింక్ ఉంది గదా! లింక్స్ అని చెప్పేసి ఉంది గదా! దాని కింద లింక్ వస్తుంది. ఆ లింక్‌నైతే క్లిక్ చేసి ఏదైతే కేబీలలో కావాలి రిక్వైర్ కేబీ ఉంటదో దానికి సంబంధించి అప్‌లోడ్‌కి అంటే 100 కేబీయా, 200 కేబీయా అని ఇస్తారు. అందులోకి మీరు మార్చుకొని మొబైల్‌లో నుంచి కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు లింక్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఎవరైనా డీటెయిల్స్ కింద కామెంట్‌లో రాస్తే వాళ్ళకైతే నేను చేసి చూపిస్తాను. గైస్ ఇంకా మీరెవరైనా ఒకవేళ మీకు చేసుకోవాలనుకుంటే క్యాంపస్‌కి దగ్గరలో ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఒక అంటే చేసేటువంటి పర్సన్ అయితే ఉన్నారు. ఆ నంబర్ వచ్చేసి 9052308108 ఈ నంబర్‌కి కాల్ చేస్తే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది గైడ్ చేయడంతో పాటుగా చేస్తాడు. ఆయన దగ్గరికైతే ఈ సిపి గేట్‌కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయినా, లేకపోతే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ అయినా పూర్తిగా చేస్తారు. అది ఆ నంబర్ మరొకసారి రిపీట్ చేస్తాను. 9052308108 ఈ నంబర్‌కి కాల్ చేసి మీరెప్పుడైనా వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ మొత్తం అయితే ఇక్కడ అయిపోతుంది గైస్. ఇది సిపి గేట్‌కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం.